జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలో మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. గ్రామానికి చెందిన మాజీ విఓఏ సరితను వెంటనే విధుల్లో తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఐకేపీసెట్ కార్యాలయం ముందు మహిళా సంఘాల సభ్యులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో సరిత గెలిచినప్పటికీ అధికారులు ఆమెకు విధుల్లోకి తీసుకునేందుకు తాత్సార్యం చేస్తున్నారని వారు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. నేను ఐకేపీ విఓఏగా గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నా. గత 3 సంవత్సరాల క్రితం నేను బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేసిన అని ఎంపీ ఎలక్షన్ అప్పుడు నన్ను సస్పెండ్ చేసినారు. ఈ 3 సంవత్సరాల కాలంలో రేగుంట గ్రామైక్య సంఘాలకు విఓఏగా ఎవరు కూడా పనిచేయలేదు. ఇలా జరుగుతూ ఉండగా నేను అందరి దగ్గరికి వెళ్లి కలవడం అయింది. రిపోర్టు కూడా నేను అధికారులకు రాసి పంపేయడం జరిగింది. పంపించినప్పటికీ కూడా నా మీద కక్ష కట్టి నన్ను విధుల్లోకి రానియకుండా నానా రకాల ఇబ్బందులు కూడా పెట్టినారు. ఆ తర్వాత మొన్న ఫిబ్రవరి 19 రోజున జనాలందరూ కూడా మా సంఘాలు 3 ఏళ్ల నుంచి ఇట్లనే ఉంటున్నాయి, మాకు లోన్లు కావాలా, ఎలాంటి లావాదేవీలు ప్రభుత్వం నుంచి మాకు వస్తలేవని చెప్పేసి గ్రామ పంచాయతీ సర్పంచ్ని ఉప సర్పంచ్ని మాకు ఎలక్షన్ పెట్టండి, మాకు కొత్త సీఏ ఉంటుందా పాత సీఏ ఉంటుందా మేమే నిర్ణయించుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే ఎంపీడీఓ గారి ఆదేశాల మేరకు సర్పంచ్ ఉప సర్పంచ్ కలిసి ఫిబ్రవరి 19వ తారీఖున రేగుంటలో ఎలక్షన్ పెట్టడం జరిగింది. నేను నా మీద ఇంకొక ఆమె పోటీ చేస్తున్న వ్యక్తికి ఎలక్షన్ పెట్టగా 34 సంఘాల మద్దతు కూడా నాకు రావడం జరిగింది. ఆ మద్దతు జరిగిన తీర్మానాన్ని మా వార్డు మెంబర్స్ ఎంపీడీఓ గారికి ఇచ్చారు. ఇచ్చినప్పటికీ కూడా ఎంపీడీఓ గారు మాకు ఎలాంటి రిసీవ్డ్ కూడా ఇవ్వలేదు. మాకు నచ్చిన